ఓకే జడ్జి గారు, చెక్కులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? 138 NI యాక్ట్లో చెక్కులు ఎందుకు ఇస్తున్నాము అంటే, నేను కొంచెం అప్పు తీసుకున్నాను, అది నేను తిరిగి ఇవ్వడానికి నేను చెక్ ఇస్తున్నాను. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, నేను నా పేరు కానీ అమౌంట్ డేట్ అంతా రాస్తాను. ఇది ఇచ్చేటప్పుడు పర్సన్ అంటే ఎవరు తీసుకుంటున్నారో చెక్, ఈ జాగ్రత్తలు అంటే అది మొత్తం కంప్లీట్గా ఫిలప్ చేసి ఉందా లేదా అని. చెక్కులు తీసుకునేటప్పటికి ఏమవుతుంది అంటే, ఒక రీజన్, నేను అమౌంట్ మొత్తం ఇచ్చేసినాను, నాకు చెక్కులు దొరుకుతలేవు, నేను మళ్ళీ ఇస్తా అని చెప్పి విదిన్ 15 daysలో నాకు నోటీస్ పంపించి నాకు కేసు ఫైల్ చేసిండ్రు అని అంటారు. మీరు చెక్ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త, వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో, మీరు ఇప్పుడు అమౌంట్ ఒక 2 లక్షలకి వాళ్ళు ప్రామిసరీ నోట్లు, బాండ్, చెక్ అన్ని తీసుకుంటున్నారు. మీరు తిరిగి ఇచ్చేటప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు అవన్నీ, మీరు ఇచ్చిన చెక్స్ వాళ్ళు లేదన్నప్పుడు మీరు ఒక బాండ్ పేపర్ రాయించుకోండి. ఈ విధంగా నేను అమౌంట్ ఇచ్చేసినాను, చెక్స్ అడిగితే ఈ విధంగా లేవు, ఏదో ఒక రీజన్ వల్ల నేను మళ్ళీ ఇస్తా అని చెప్తున్నాడు. అది ఒకవేళ జెన్యూన్ అయితే వాళ్ళు సైన్ చేస్తారు. లేదో మీరు ఒక నోటీస్ ఇవ్వడం, నేను ఈ విధంగా అమౌంట్ మొత్తం ఇచ్చేసినాను, నా చెక్స్ నాకు రిటర్న్ ఇవ్వలేదు, చెక్స్ నెంబర్తో సహా మీరు అది నోటీస్లో ఇంక్లూడ్ చేసి, లేదు అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్, ఈ విధంగా నాకు చెక్ ఇచ్చినాము, మీది కొన్నిసారి ఏమంటారు అంటే చెక్ లాస్ట్ అయిపోయింది అంటారు. చెక్ ఒకవేళ మీరు సైన్ చేసిన చెక్ లాస్ అయితే, ఎక్కడన్నా పోతే గనక మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, పలానా ప్లేస్లో నాది చెక్ పోయింది, ఇది చెక్ ఎవరి చేతిలో పడినా అది హానర్ కాదు, బ్యాంక్లో ప్రజెంట్ చేసిన అమౌంట్ రాదు అన్నది ఒక కంప్లైంట్ కానీ ఒక పబ్లికేషన్ ఇచ్చి మీ బ్యాంక్ని ఇన్స్ట్రక్షన్స్, ఈ విధంగా ఈ చెక్ నెంబర్ని మాత్రం హానర్ చేయొద్దు. సో ఇదేంటి అంటే మీ జాగ్రత్త. మీరు ఒకవేళ అమౌంట్ రిటర్న్ ఇచ్చేసి వాళ్ళు చెక్ ఇవ్వకపోతే, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ యూ కెన్